గతంలో ఇలాగే ఒక వివాదాన్ని మగధీర సినిమా అప్పుడు కూడా రేపారు. అంటే పబ్లిసిటీ స్టంట్లో భాగమే. ఆ సినిమాలో ఒక డ్యూయెట్లో ఏం పిల్లడో వెళ్దాం వస్తావా అనే బిట్టుని హీరోయిన్ వైపు నుంచి హీరోతో అన్నట్టుగా వాడారు. అది ఉద్యమ పాట. ఒక ఉద్యమ పాటను అలా వాడటం తప్పు అని చెప్పి వంగపండు ప్రసాదరావు ఆ రోజుల్లో ఆయన ఉన్నాడు, ఆయన అభ్యంతరం తెలియజేశాడు. ఆయన రాసిన పాట అయితే ఆ సందర్భంగా వాళ్ళు ఒక మాట చెప్పేసి దాన్ని క్లోజ్ చేసే అవకాశం ఉండింది. అంటే వంగపండు ప్రసాదరావు గారు కూడా దాన్ని ఒక జానపద గీతం నుంచి తీసుకున్నాడు. ఏం పిల్లో బిలాయి వస్తావా అనేటువంటి పాటని ప్రేరణగా తీసుకుని ఈయన ఉద్యమానికి రమ్మని పిలుస్తూ ఆ ట్యూన్ని వాడుకున్నాడు. మేము ఇలా వాడుకున్నామని చెప్పేసి వంగపండు ప్రసాదరావు గారిని పిలిచి కన్విన్స్ చేసి ఆ వివాదాన్ని ముగించే అవకాశం ఉన్నప్పటికీ థియేటర్లోనూ జనాలు గొడవ చేసే వాతావరణాన్ని క్రియేట్ చేసి దీని గురించి జనాలు విపరీతంగా మాట్లాడుకున్న తర్వాత ఇక చాలు అనుకున్న తర్వాత అల్లు అరవింద్ గారు వంగపండు ప్రసాదరావు గారిని వారి ఆఫీస్కి పిలిచి విషయాన్ని సాల్వ్ చేశాడు. ఇది ముందే ఎందుకు చేయలేదు అనుకున్నారు చాలామంది. చెయ్యరు.